నమస్కారం. వేదం 360 ఛానల్‌కి స్వాగతం. శనివారం రోజున మనం తెలియక చేసిన ఒక చిన్న తప్పు కూడా జీవితాన్ని తలకిందులు చేయగలదని తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా కారణం అర్థం కాకపోతే శనిదేవుని ప్రభావం ఉండే అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. శనివారం రోజు సాధారణ రోజు కాదు. ఇది శని భగవానుడికి అంకితమైన రోజు. ఈ రోజున కొన్ని పనులు చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. కానీ కొన్ని పనులు చేస్తే అనవసరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనసుకు శాంతి లేకపోవడం వంటి పరిణామాలు ఎదురవుతాయని పెద్దలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శనివారం రోజున కొత్త చీపురును కొనకూడదు. ఇంటి నుంచి ధనం బయటకు వెళ్ళిపోతుందనే నమ్మకం ఉంది. అలాగే కత్తెర, బ్లేడ్ వంటి పదునైన వస్తువులు కొనడం వల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయని చెబుతారు. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం లేదా ఎరుపు రంగు వస్తువులు కొనడం మంచిది కాదని భావిస్తారు. శనిదేవునికి నలుపు, నీలం వంటి రంగులు ప్రీతికారమైనవిగా చెప్పబడతాయి. శనివారం ఉప్పు కొనడం కానీ ఎవరికైనా ఉప్పు ఇవ్వడం కానీ చేయకూడదు. అలా చేస్తే అప్పులు, ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయని విశ్వాసం. అలాగే ఇనుముతో చేసిన వస్తువులు కొనడం కూడా శనివారం రోజున మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, శనివారం నూనె కొనకూడదు. ముఖ్యంగా ఆవ నూనె లేదా వంట నూనె కొనడం వల్ల ఆరోగ్య సమస్యలు లేదా అనవసరమైన ఖర్చులు వస్తాయని నమ్మకం ఉంది. అయితే నూనెను దానంగా ఇవ్వడం మాత్రం శుభప్రదంగా భావిస్తారు. శనివారం రోజున ఈ చిన్న నియమాలను పాటిస్తే శనిదేవుని కృప లభించి నెమ్మదిగా ఆయన జీవితంలో స్థిరత్వం, శాంతి, ఆర్థిక బలం పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శనివారం రోజున చేసే పనుల్లో జాగ్రత్త తప్పనిసరి. మా వేదం 360 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అప్పుడే మా వీడియోలు మీకు వెంటనే వస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.